ఖమ్మం మార్కెట్లో పత్తి ధరల పతనంపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పందించారు. వ్యాపారులు ఇష్టానుసారం పత్తి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గిట్టుబాటు ధర రావట్లేదంటూ కలెక్టర్ ఎదుట పత్తి రైతులు వాపోయారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతం పరీక్షించిన కలెక్టర్ మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరిస్తున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి. వీళ్ళందరూ ఒకటే కమిట్మెంట్ ఉంది సార్. కమిట్మెంట్ వచ్చి 6,500 6,300 పాడి వెళ్ళిపోతున్నారు. మా బాధ చెప్పాలి కదా. కష్టపడి గంటలో పండించిన పంట 30-25 అంటే నేను కూడా ఏం చెప్పలేదు. అది 15 మీద 9 ఎందుకు చెక్ చేసుకుని నోటీస్ ఇస్తాం కుదరదా? 8 నుంచి 12 అంటున్నారు. 13, 14 కూడా ఓకే తీసుకుంటాం. తగ్గించినా మీకు చెప్పే 25 ఉందా, 30 ఉంది, కొన్ని రోజుల తర్వాత రండి అంటే మీరు ఒప్పుకుంటే సరే, వేరే వ్యవస్థ దాని గురించి మాట్లాడలేదు. కానీ మీరు బ్యాలెన్స్ లోపల ఉంటే ఖచ్చితంగా మీకు మీ ఎంఎస్పీ రేట్ రావాలి. సరేనా? మాట్లాడతారు, చేయిస్తారు. సరేనా? మీరు పోతే ఏముండదు సార్, మీరు పోతే ఏముండదు, అంత జీరో సార్. మీరు పోతే జీరో సార్, మీరు పోతే జీరో సార్. ఇక్కడ మాట్లాడడానికి వాళ్ళకు నోరు భగవంతుడు ఇవ్వలే. అందరు ఉద్యోగాలు పోతాయి. నేను ఫస్ట్ డే పంపించాను మిమ్మల్ని, ఇక్కడ నమ్మి పంపించాను. ఎప్పుడు చెక్ చేయాలి? చాలా 90%. ఒక నిమిషం అందరూ ఆగండి. 90% మందికి మీరు మాయిశ్చర్ చెక్ చేయకుండా కొంటున్నారు. అన్యాయం. ఇప్పుడు ముందుగానే ఇలా అయితే నేను ఊరుకుంటాను. నడిచేది కాదు ఇది. ఎంఎస్పీ రేట్ అనేది నేను కాదు, మీరు కాదు డిక్లేర్ చేసేది, ప్రభుత్వ నిర్ణయం అది. ఎంఎస్పీ రేట్ పైన కొనడం మీ బాధ్యత. ఇంత కట్ చేస్తాను అంత కేసు రాడు. బ్రోకర్ మాట వినడానికి మీరు లేరండి. వీడెవడో కొన్నాడు ఇక్కడ, మిగతా రేటు కూడా చెల్లిస్తూ నోటీస్ అయితే ఇమీడియట్గా సర్వ్ చేయండి. పద్ధతి కాదండి. లైసెన్సులు పోతాయండి. మనం ఉన్నాం కదండి ఏమో గారు. వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి రేట్ వచ్చేలా చూడడం మన బాధ్యత. చేస్తున్నామని వారం క్రితం మిమ్మల్ని పంపించాను ఇక్కడ. ఏమైందండి దాని తర్వాత? సేమ్ థింగ్ ఇస్ కంటిన్యూయింగ్ ఆర్ నాట్? స్టాఫ్ తక్కువ ఉందంటున్నారు, వాస్తవం. ఉన్నారు 10 మందిని కొని జస్ట్ మాయిశ్చర్ చూడడానికి పెట్టుకుంటారంటే టెంపరీగా పెట్టుకోండి. నెక్స్ట్ 1 మంత్ సజావుగా జరిగేలా మీరే ప్లాన్ చేయండి. వరిలో బాగా చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు మనకు కష్టం వస్తుంది? వేరే ప్రొడక్షన్కి మీరు లోపల అవ్వకండి. నేను చెప్తున్నాను కదా గట్టిగా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూ ఇట్ ఫర్ ప్రొసీజర్ చేస్తారు మీరు. సరేనా? నేను పరిస్థితి సార్, 10కి ఇదేంటి సార్? దీనికి కారణం చెప్పండి, ఒకసారి చెప్పండి. మీరు అధికారులే కదా సార్. ఎంఎస్పీ నైదే చేసి అకామిడేట్. అన్యాయం ఉంటే నేనే చెప్తున్నాను కదండి. 25-30 ఉన్నాయి రిజిస్టర్లు అడిగానా? ఆ రైతులు అలాగే తెచ్చారు, తడిచినప్పుడు తెచ్చారు. ఎందుకో తెచ్చారు, ఓకే. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. పిల్లర్స్ కూడా నేను కష్టపడడానికి చెప్పట్లేదు కదండి జెన్నర్స్కి. బట్ ఇక్కడ న్యాయం ఉన్నప్పుడు కూడా కొనకపోతే పద్ధతి కాదు కదా ఏమో గారు. వీళ్ళకి స్టాఫ్ కావాల్సింది అందించండి ముందు. అందరికీ మీరు ఇది పెట్టకుండా నాకు మళ్ళీ కనపడకూడదండి. మాయిశ్చర్ చెక్ చేసి వాళ్ళకి చెప్పుకోనండి. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మీరు కూడా ఒప్పుకోవాలి. 25-35 మేమేం చేయలేము. ఖమ్మం పత్తి మార్కెట్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మిక పర్యటన చేశారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కొనుగోలుకు సంబంధింంచి అధికారులతో మాట్లాడారు, సమీక్షించారు. ప్రస్తుతం కలెక్టర్ గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి పరిస్థితి? రైతులు స్వయంగా మీకు వాళ్ళ కష్టాలని, బాధలను చెప్పుకున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? దాదాపు 40-50% సజావుగా అయినా కానీ ఒక 50% మందికి మనకి మాయిశ్చర్ గురించి సరిగ్గా మనం చెప్పలేక రేట్ కొంచెం అందనట్టు ఉంది. ఇమీడియట్గా డీలర్స్కి నోటీసులు ఇచ్చి మేము డీలర్స్తో మాట్లాడి ఎంఎస్పీ రేట్ అనేది మినిమం రేట్ అండి. ఎంఎస్పీ రేట్ కన్నా తక్కువ ఇవ్వడానికి ఎవరు కానీ హక్కు ఉండదు. ఆ ఎంఎస్పీ రేట్ రైతులకు అందేలాగా మా మార్కెటింగ్ శాఖ వెంటపడి తెప్పిస్తారు. కొందరికి మిస్ అయిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా రెమెడియల్ యాక్షన్ తీసుకుంటూ వాళ్ళు కూడా అందేలాగా మేము చూడడం జరుగుతుంది. మార్కెట్లో ఇంతవరకు మాయిశ్చర్ చూసిన పరిస్థితి లేదు. ఇవాళ మీరు వచ్చి మాయిశ్చర్ పెట్టారు. ఒక రైతుకు 9% వచ్చింది, అయినా కూడా గిట్టుబాటు ధర లేదు. దీనికి ఏంటి? విన్నానండి, కొందరు రైతులు ఈ మాట చెప్పింది ఉంది, కానీ నేను పూర్తిగా అంశాన్ని నేను లోతుగా చూసిన తర్వాత దీని గురించి కామెంట్ చేయడం జరుగుతుంది. వచ్చినప్పుడైతే సరిపోయినంత మషిన్లు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. స్టాఫ్ కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఉన్న స్టాఫ్తో ఉన్న మషిన్లు మనం నడిపించిన ప్రతి రైతుకి మేము మాయిశ్చర్ చెక్ చేసి కొనుగోలు చేయడానికి మేము ఈజీగా చేయొచ్చు. రెమెడియల్ యాక్షన్ తీసుకునే అవసరం ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పటికే పాలకవర్గం లేదు మార్కెట్కు. అదేవిధంగా అధికారుల పర్యవేక్షణ ఎట్లా ఉంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇది గవర్నమెంట్ డిసిషన్ తొందరలో తీసుకోబోతుందండి. గవర్నమెంట్ నిర్ణయం అది. స్టాఫ్ వరకు అయితే స్టాఫ్ కొరత
చెకింగ్ లెవెల్లో కటింగ్ ఎడ్జ్ లెవెల్లో తక్కువ ఉంది, కానీ వివిధ స్థాయిల్లో మాకు ఉండాల్సిన స్టాఫ్, మార్కెటింగ్ ఆఫీసర్ నుంచి కింద వరకు స్టాఫ్ పూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పనితీరు పైన మేము ఖచ్చితంగా నిఘా పెట్టడం జరుగుతుంది, బాగానే జరుగుతుంది. కానీ ఎక్కడెక్కడ లోపాలు అయి ఉన్నాయి అవి కూడా సరిదిద్దడానికి మేము చేసే అవసరం బట్టి మేము చేయడం జరుగుతుంది. మా నోటీస్ పెట్టిన రైతులు అంశం మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. వ్యాపారులు ఖచ్చితంగా ఇక్కడ కుమ్మక్కై కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కూడబలుకునే ధరలు ముందే నిర్ణయించుకొని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ జెండా పాట కూడా నిర్వహించడం లేదు. ఆన్లైన్ బిడ్డింగ్ అంటున్నారు, అది రైతులు ఎవరికి సమాచారం ఉండడం లేదు. గవర్నమెంట్ డిసిషన్ దీనిపైన పూర్తిగా స్పష్టంగా ఉందండి. రైతుల వైపు సిబ్బంది ఉండాలి. రైతుల వైపు ఉంటూ ఇటువంటి ఏమైనా మీరు చెప్పింది కూడా మేము ఇప్పుడు వెరిఫై చేయించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే దాన్ని బ్రేక్ చేయడానికి మాకు కూడా మా పద్ధతులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో ఎంఎస్పీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంఎస్పీ రాకుండా ఉండే పరిస్థితి, యాజ్ లాంగ్ యాజ్ మాయిశ్చర్ ఇస్ విత్ ఇన్ నామ్స్, ఎఫ్ఏక్యూ నామ్స్ ఉన్నంతసేపు వీ విల్ నాట్ అలౌ. ఏదైనా కానీ మీరు ఇప్పుడు చేసే అలిగేషన్ మేము లోతుగా చూడడం జరుగుతుంది. మార్కెటింగ్ ఆఫీసర్ గారు పక్కనే ఉన్నారు, తను కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి కార్టెల్స్ ఏమైనా ఫార్మ్ చేస్తే యాక్ట్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్ టు బ్రేక్ దిస్ కార్టెల్. రైతులకు కావాల్సిన న్యాయం, చేయాల్సిన న్యాయం ఖచ్చితంగా చేయడానికి మేము అందరూ ఉన్నాం. చేయడానికి పూర్తిగా మేము ప్రయత్నిస్తాం. ఇది రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా అధికార యంత్రాంగం అండగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా మార్కెట్లో వ్యాపారులు ఎవరైనా దగా చేసినట్టయితే కావాలని ధరలు తగ్గించిన వారిపై ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెడతాం, వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెప్పి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పూర్ణచంద్రతో లింగయ్య, ఈటీవీ ఖమ్మం.